హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు NMR స్టడీ సర్కిల్. ఈరోజు క్లాస్లో జనరల్ సైన్స్ పార్ట్ 13లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే NMR స్టడీ సర్కిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, వాట్ ఆర్ వివిపారా? వివిపారా అని వేటిని అంటారంటే ఇట్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ vertebrates that born alive. అంటే వివిపార్ అంటే సింపుల్ గా ఏమంటారంటే ఇవి సకశేరుకాల విభాగానికి చెందింది, అంటే వెర్టిబ్రేట్స్ విభాగానికి చెందింది పిల్లలకనే జంతువులు అన్నమాట. సింపుల్ గా పిల్లలకనే జంతువుల్ని ఏమంటారంటే పిల్లలకనే జీవుల్ని వివిపారా అంటాం. నెక్స్ట్ వన్, what is binary electronic sequence calculator BESC created in 1953? సో వాటిని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అంటారు. సెకండ్ వన్ ఆప్షన్ ఏ, ఎలక్ట్రానిక్ కంప్యూటర్. థర్డ్ వన్, వాట్ ప్లాంట్ హ్యాస్ ద సైంటిఫిక్ నేమ్ ఫర్ సోలానం ట్యూబెరోజియం? సోలానం ట్యూబెరోజియం దాన్ని ఏమంటారంటే పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ సోలానం ట్యూబెరోజియం. పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. నెక్స్ట్ ఫోర్త్ వన్, which one is not a good conductor of electricity? good conductor of electricity కానిది ఏది అంటే పోర్సిలిన్ అనేది గుడ్ కండక్టర్ కాదు. అల్యూమినియం, టంగస్టన్, నికెల్ ఇవన్నీ కూడా గుడ్ కండక్టర్స్. సో ఇన్నింట్లో కాపర్ గుడ్ కండక్టర్. Next one, fifth one, the technology developed to track enemy in submarines in World War II. సో సబ్మెరైన్స్ లో ఉన్న ఎనిమీస్ ని ట్రాక్ చేయడానికి మనం వరల్డ్ వార్ 2 లో ఏం వాడేవారు అంటే సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ ఫుల్ ఫామ్. అదేవిధంగా రాడార్ ఫుల్ ఫామ్ ఏంటి? రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. నెక్స్ట్ ఎకోలొకేషన్ అంటే వీటిని బయోలాజికల్ సోనార్ అంటాం. అంటే సముద్రంలో ఉన్న జంతువుల్ని ఐడెంటిఫై చేయడానికి ఎకోలొకేషన్ వాడతారు. అదేవిధంగా లెడార్ ఫుల్ ఫామ్ లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఈ ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సోనార్ లో, లెడార్ లో ఏ వేవ్స్ వాడతారంటే రాడార్ లో రేడియో వేవ్స్ యూజ్ చేస్తారు. సోనార్ లో అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ యూజ్ చేస్తారు. లెడార్ లో లేజర్ లైట్ అనేది యూజ్ చేస్తారు, లేజర్ వేవ్స్. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందంటే వరల్డ్ వార్ 2 లో సబ్మెరైన్ ఐడెంటిఫై చేయడానికి సోనార్ వాడేవారు. ఫిఫ్త్ వన్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the human adults
entire digestive tract from mouth to anus is about how many meters long? How many అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది మౌత్ నుంచి అంటే నోరు నుంచి పాయం వరకు ఎన్ని మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంటే 9 మీటర్ డిస్టెన్స్ 9 మీటర్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో 6th వన్ ఆప్షన్ డి 9 మీటర్స్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఆల్కలైన్? ఆల్కలైన్ కానిది ఏది అంటే సల్ఫర్. ఆల్కలైన్ కానిది ఏది? సల్ఫర్ ఆల్కలైన్ కాదు. అయితే ఆల్కలైన్ ఏంటంటే దీని pH వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉంటుంది, మోర్ దాన్ 7. pH వాల్యూ మోర్ దాన్ 7. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఆల్కలైన్ అంటే? 6 ఎలిమెంట్స్ ఉంటాయి. 6 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ బిట్ ఆన్సర్ ఏమవుతుందంటే సల్ఫర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ కవర్స్ 1 kilometer in 10 minutes. What is the speed in kilometer per hour? సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 1 kilometer ఇచ్చాడు. డిస్టెన్స్ 1 kilometer. 1 kilometer ఈక్వల్ టు 1000 meters. టైం ఎంత ఇచ్చాడంటే 10 minutes. 10 minutes అంటే 1 minute 60 seconds. 10 into 60 600 seconds. సో స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం డి బై టీ. డిస్టెన్స్ ఎంత? 1000 meters. అదేవిధంగా టైం 600 seconds. 10/6. 10/6 అంటే 5/3. సో స్పీడ్ 5/3 మీటర్ పర్ సెకండ్. కానీ ఏం అడిగాడు అంటే వాడు కిలోమీటర్ పర్ అవర్ లో అడిగారు. సో వాటిని కన్వర్ట్ చేయాలి. 5/3 మీటర్ పర్ సెకండ్స్ ని కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలంటే 1 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో 5 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 3 1 జా 3 6 జా. సో ఆన్సర్ ఏమవుతుందంటే 6 కిలోమీటర్ పర్ అవర్. 6 కిలోమీటర్ పర్ అవర్ లేదా 1.67 మీటర్ పర్ సెకండ్. కానీ ఇక్కడ చూడండి స్పీడ్ అనేది కిలోమీటర్లో కనుక్కోమన్నాడు, కానీ ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ అనేవి మీటర్ పర్ సెకండ్స్ లో ఇచ్చాడు. సో మీటర్ పర్ సెకండ్స్ లో అంతా 1.67 మీటర్ పర్ సెకండ్ ఇది పెట్టుకోవచ్చు. 8th వన్ ఆప్షన్ సి 1.67 మీటర్ పర్ సెకండ్స్ ఆర్ 6 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. నెక్స్ట్ వన్, గన్ పౌడర్ మెయిన్లీ కంటైన్స్. గన్ పౌడర్ మెయిన్లీ గన్ పౌడర్ లో ఏమి ఉంటుందంటే గన్ పౌడర్ లో 75% సాల్ట్ పేటర్ ఉంటుంది. అదేవిధంగా 15% చార్కోల్ ఉంటుంది. 15% చార్కోల్ ఉంటుంది. సో 10% ఏముంటుంది అంటే సల్ఫర్ ఉంటుంది. 75% సాల్ట్ పేటర్, 15% చార్కోల్, 10% సల్ఫర్ ఉంటుంది. సో గన్ పౌడర్ మెయిన్లీ కంటైన్స్ జింక్ సల్ఫైడ్. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి జింక్ సల్ఫైడ్. నెక్స్ట్ వన్, 10th వన్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్. ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దీని వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే 700 నానోమీటర్స్ టు 1 millimeter. 700 mm to 1 mm. ఇన్ఫ్రారెడ్ రేస్ ఎక్కడ వాడతారంటే టీవీ రిమోట్ నుండి వాడతారు. టీవీ రిమోట్స్ నుండి వాడే రేస్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేస్. నెక్స్ట్ వన్, స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ ఏ అన్ అలై. సో ఇందులో ఏంటంటే ఉంటాయంటే ఇనుము,
క్రోమియం, నికెల్. So stainless steel is a alloy which contain ferrous, chromium and nickel. ఈ మూడు ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్ లో. నెక్స్ట్ వన్ హ్యూమన్ రెస్పిరేషన్ రిలీజెస్. హ్యూమన్ రెస్పిరేషన్ రిలీజెస్. సో అంటే మానవ శ్వాసక్రియ ద్వారా ఏంటి రిలీజ్ అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఏది అబ్జర్వ్ అవుతుందంటే ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అదే ప్లాంట్స్ అంటే రివర్స్, కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకుంటాయి, ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. సో 12th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్ usually color blindness is a genetic disposition. Color blindness అంటే జెనెటిక్ డిస్పోజిషన్, అంటే జన్యుపరంగా వచ్చే వ్యాధి అనేది కలర్ బ్లైండ్నెస్. నెక్స్ట్ వన్ what will happens to a person's weight when he is in moving elevator? So answer ఏమవుతుందంటే the weight will not change. ఎందుకు అంటే ఆల్రెడీ ఎలివేటర్ యొక్క స్పీడ్ తో ఆ మనిషి అనేవాడు మూవ్ అవుతుంది కాబట్టి. అంటే మ్యాన్ స్పీడ్, అదే పర్సన్ స్పీడ్, ఎలివేటర్ స్పీడ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది చేంజ్ అవ్వదు. మ్యాన్ స్పీడ్ ఈక్వల్ టు ఎలివేటర్ స్పీడ్. సో 14th వన్ ఆన్సర్ వెయిట్ విల్ నాట్ చేంజ్. నెక్స్ట్ వన్ 15th వన్ లెప్రసీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ హ్యాన్సెన్ డిసీజ్. లెప్రసీని హ్యాన్సెన్ డిసీజ్ అంటారు ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్. సో దీని కారణం ఏంటంటే మైకోబాక్టీరియం లెప్రసీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్. సో దీన్ని లెప్రసీని హ్యాన్సెన్స్ డిసీజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ విచ్ ఈజ్ కాల్డ్ లాఫింగ్ గ్యాస్. లాఫింగ్ గ్యాస్ ని ఏ గ్యాస్ అని పిలుస్తారంటే నైట్రస్ ఆక్సైడ్ N2O. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా N2O. సో మిగతా ఏంటంటే మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవి ఏంటంటే డైరెక్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, అంటే ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. డైరెక్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల ఏమవుతుందంటే ఇది ఇండైరెక్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. దీని వల్ల యాసిడ్ రైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. యాసిడ్ రైన్స్ ఫామ్ అవడం కారణం ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్. 16th వన్ ఆన్సర్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ విచ్ ఈజ్ కాల్డ్ లాఫింగ్ గ్యాస్ ఈజ్ కాల్డ్ నైట్రస్ ఆక్సైడ్, ఫార్ములా N2O. నెక్స్ట్ వన్ విచ్ వన్ ఈజ్ కాల్డ్ ద డార్క్ ప్లానెట్. డార్క్ ప్లానెట్ అని ఏ ప్లానెట్ ని పిలుస్తారంటే ప్లూటోని డార్క్ ప్లానెట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్లానెట్ ని మన సోలార్ సిస్టమ్ లోని గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది. నెక్స్ట్ వన్ అంటే గ్రహానికి ఉండవలసిన లక్షణాలు దీనికి లేవు కాబట్టి ఈ ప్లూటోని గ్రహాల జాబితా నుండి తొలగించారు. అందుచేత దీన్ని ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ మేజర్ పార్ట్ ఆఫ్ బయోగ్యాస్. బయోగ్యాస్ లో ఎక్కువ ఏది ఉంటుంది అంటే ఎక్కువ మీథేన్ ఉంటుంది. బయోగ్యాస్ లో ఎక్కువ మీథేన్ ఉంటుంది. మీథేన్ తో పాటు ఇంకేముంటుందంటే CO2, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. అదేవిధంగా హైడ్రోజన్ సల్ఫైడ్ తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో నేచురల్ గ్యాస్ లో ఏముంటుంది అంటే అందులో కూడా మీథేనే ఉంటుంది. నేచురల్ గ్యాస్ లో ఎక్కువ ఏది ఉంటుందంటే మీథేన్ ఉంటుంది. అదే ఎల్పిజి గ్యాస్ లో ఏది ఎక్కువ ఉంటుందంటే బ్యూటేన్ ఉంటుంది.
నెక్స్ట్ వన్ డాష్ ఎక్స్టింగ్యూష్ ఫైర్. డాష్ ఎక్స్టింగ్యూష్ ఫైర్. ఫైర్ ని కంట్రోల్ చేయడానికి దేన్ని వాడతారంటే కార్బన్ డైఆక్సైడ్ ని వాడతారు. కార్బన్ డైఆక్సైడ్ ని వాడటం వల్ల ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వన్ 24 pairs of word given, find out the odd one out to find out చాలా డెఫినెట్ గా ఉంది. సాటర్న్ ప్లానెట్ వర్గానికి చెందింది, అది కరెక్ట్. నెక్స్ట్ సన్ అనే స్టార్, అది కరెక్టే. శాటిలైట్ యొక్క టైటన్ అనేది ఇది ఒక శాటిలైట్, అది కరెక్టే. మిల్కీ వే అనేది కాన్స్టలేషన్ కాదు. మిల్కీ వే అనేది మన యొక్క గ్యాలాక్సీ. గ్యాలాక్సీ ఏముంటుందంటే సోలార్ సిస్టమ్ కలిగి ఉన్న గ్యాలాక్సీ ఏదంటే మిల్కీ వే. కన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సెలిస్టియల్ బాడీస్ గ్రూప్ ఏమంటారంటే సెలిస్టియల్ అంటే పెద్ద ఆబ్జెక్ట్స్ అని అర్థం. సెలిస్టియల్ బాడీస్ యొక్క గ్రూప్ ని కన్స్టలేషన్ అంటారు. మిల్కీ వే అనేది ఒక గ్యాలాక్సీ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్, అందులో సోలార్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ ఉన్నాయి కదా. మిల్కీ వే అనేది గ్రూప్ ఆఫ్ స్టార్స్, కన్స్టలేషన్ అనేది గ్రూప్ ఆఫ్ సెలిస్టియల్ బాడీస్. సో 20 ఆన్సర్ ఏమవుతుందంటే మిల్కీ వే అండ్ కన్స్టలేషన్. సో మనం ఈ వీడియోలో 20 బిట్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో జనరల్ సైన్స్ పార్ట్ 14 లో రిమైనింగ్ బిట్స్ తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.